ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న వెంకటగిరి టైమ్స్ న్యూస్ కు స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని స్థానిక విశ్వోదయ గ్రౌండ్ లో ఏర్పాటు చేసినటువంటి టపాకాయలు దుకాణాలను సీఐ ఏవి రమణ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లి సర్కిల్ పరిధిలోని టపాకాయల దుకాణదారులు రూల్స్ కు విరుద్ధంగా ఎక్కడా కూడా స్టాక్ పాయింట్లు పెట్టరాదని, అలా ఎవరైనా స్టాక్ పాయింట్లు పెట్టి ఉంటే సమాచారం అందిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఏడుకొండలు, ఫైర్ ఎస్ఐ నారాయణ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వెంకటగిరి, అలాగే బాలాయపల్లి, డక్కిలి ఈ 3 మండలాలు అంటే సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి 50 మంది ప్రజానీకానికి అందరికి కూడా మా పోలీస్ శాఖ తరఫున మీడియా వారి ద్వారాగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. పోలీస్ శాఖ తరఫున ఈ యొక్క దీపావళి అందరి ఇళ్లలో వెలుగులు నింపాలని చెప్పేసి, అందరూ ఆనందోత్సాహాల మధ్య ఈ దీపావళి పండుగని జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు పైరు, అలాగే మా స్థానిక ఎస్ఐ గారు మా సిబ్బంది అందరితో కలిసి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రౌండ్లో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ షాప్స్ అనేది ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ షాప్స్ వారు తగిన ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా, లైసెన్స్ ఉందా లేదా అనే దాని మీద మేమంతా కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఈరోజు ప్రతి షాపు దగ్గర కూడా వాళ్ళ లైసెన్స్ అనేది అన్ని కూడా రెన్యువల్ చేసుకోవడం జరిగింది. టెంపరీ రెన్యువల్ చేసుకున్నారు. అలాగే ఇక్కడ ప్రమాణాలు ఏదైతే మనకి జాగ్రత్తలు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు కూడా ఇసుక, అలాగే వాటరు, అలాగే గ్యాసు, వీటన్నిటికి సంబంధించినటువంటి అన్ని కూడా పెట్టుకోవాలని చెప్పాము. మరొక గంట సేపట్లో వాళ్ళు పూర్తి స్థాయిలో సమకూర్చుకుంటామని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా మళ్ళీ మధ్యాహ్నం కూడా మళ్ళీ ఒకసారి ఇన్స్పెక్షన్ చేసి ఉన్నాయా లేదా అనేది కూడా మనం తెలుసుకుంటాము. అలాగే ఇక్కడ షాపులన్నిటికి కూడా కంపల్సరీ నెంబర్ అనేది, షాప్ నెంబర్ అనేది అక్కడ ఎగ్జిబిట్ చేయాలి, అంటే ప్రదర్శించాలి. అలాగే ఇక్కడ నో స్మోకింగ్ జోన్ అని చెప్పేసి కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు కూడా బోర్డుని అనేది ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఈ యొక్క జాగ్రత్తల విషయంలో మనము పేరెంట్స్ అంతా కూడా ముఖ్యంగా దీపావళి అనేది సంతోషంగా జరుపుకోవాలి, కానీ విషాదం అనేది నింపుకోకూడదు. కాబట్టి దయచేసి పిల్లల్ని ఒంటరిగా ఈ యొక్క టపాసులను కాల్చడానికి మనము అనుమతించకూడదు. ఖచ్చితంగా పిల్లలని కాల్చేటప్పుడు తప్పనిసరిగా పెద్దలు పక్కనే ఉండి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కాళ్ళకి చెప్పులు వేసుకోవాలా, కాళ్ళకి కళ్ళద్దాలు పెట్టుకోవాలా. అలాగే బట్టలు కూడా కొంచెం టైటు, అలాగే సిల్క్ బట్టలు కాకుండా కొంచెం కాటన్ దుస్తులు వేసుకునే విధంగా వాళ్ళకి చెప్పి దగ్గరుండి పెద్దలు పర్యవేక్షణలో మాత్రమే ఈ టపాకాయలు కాల్చాల్సి ఉంటుంది. అలా కాకుండా పిల్లలు సొంతంగా వదిలిపెడితే వాళ్ళు ఏంటంటే ఏదో తెలియక టపాకాయలు కాలుస్తారు. అది వెలగకపోయేసరికి దాన్ని మళ్ళీ నోటి దగ్గర పెట్టుకొని ఊదటమో, ఇంకా లేకపోతే కాగితాలు పెట్టి అంటించి దాని దగ్గర పెట్టడమో ఏదో ఒకటి చేస్తారు. అది అనుకోకుండా బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా చాలామందికి గతంలో చూసాం మనం, కళ్ళు పోవటము, కాళ్ళు పోవటము, చేతులు, రకరకాలైనటువంటి ఇంజురీస్, కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి పెద్దలు అందరూ కూడా పిల్లల్ని ఒంటరిగా ఈ టపాకాయలు కాల్చనీయకుండా తగిన పర్యవేక్షణలో మాత్రమే వారికి అవకాశం కల్పించి ఆనందోత్సవాల మధ్య ఎటువంటి విషాదం లేకుండా ఈ యొక్క దీపావళిని జరుపుకోవాలని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారాగా ప్రత్యేకంగా తెలియజేసుకుంటాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. ఉన్నటువంటి ఏ షాపులైనా, స్టాక్ పాయింట్లైనా ఖచ్చితంగా ఈరోజు మెరుపు దాడులు చేస్తానికి ప్లాన్ చేసుకున్నాం. ఖచ్చితంగా అలాంటిది ఏదన్నా ఇళ్లలో పెట్టుకుంటే అవి చాలా ప్రమాదకరం. ఎవరికైనా అలాంటి సమాచారం తెలిసినట్టయితే వారు నాకు కానీ లేదా ఎస్ఐ గారికి కానీ సమాచారం ఇచ్చినట్టయితే వాళ్ళ మీద తప్పనిసరిగా చట్టరీత్యా చర్య తీసుకుంటాం. అట్లాగే అవన్నీ కూడా సీజ్ చేసి క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మొత్తం కూడా కంటిన్యూగా రేపటి వరకు ఈ యొక్క మొత్తం చెకింగ్ ఎక్కడెక్కడ ఉన్నాయో, ఇలాంటి స్టాక్ పాయింట్లు అనేది కూడా అన్నీ మేము చెక్ చేయడానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏర్పాటు చేసుకున్నాం.